Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. అరడజన్ మందికి పైగా నేతలు ఒకే ఎమ్మెల్యే టికెట్. పార్టీ ఎవరిని కన్ఫర్మ్ చేయకపోయినా ప్రజల మధ్య పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ తమకే అంటూ నిత్యం జనం మధ్యే ఉంటున్నారు. ఎలాగైనా టికెట్ ఫిక్స్ చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఇదెక్కడ అనుకుంటున్నారా? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే. ఇక్కడ కాంగ్రెస్ కు డిమాండ్ పెరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పోటీపై ఐ డ్రీమ్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ తీవ్రంగా ఉంది. కరీంనగర్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గంగుల కమలాకర్ ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నుంచి పలువురు అభ్యర్థులు తాము సిద్ధమంటూ ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ నియోజకవర్గంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేస్తున్నారు. అయితే పొన్నం ప్రభాకర్ చివరి క్షణంలో కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మైత్రి గ్రూప్ సంస్థల చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొత్త జైపాల్ రెడ్డిది చొప్పదండి నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి. అయితే చొప్పదండి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన పక్క నియోజకవర్గాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. జైపాల్ రెడ్డి మొదట బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే బండి సంజయ్ తో భేటీ కూడా అయ్యారు. రేపో మాపో పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ కొంత బలం పుంజుకుంది. దీంతో ఇప్పుడు జైపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. తన పరిచయాల ద్వారా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు కూడా కరీంనగర్ నియోజకవర్గ బరిలో ఉన్నాడంటూ సంకేతాలు ఇస్తున్నారు. కరీంనగర్ పరిధిలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ధర్నాలు, నిరసనలో పాల్గొంటూ ప్రజల పక్షాన పోరాడుతున్నారు. అడపాదడపా స్థానిక ఎమ్మెల్యే మంత్రి గంగులపై విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరు ఒకటేనంటూ విరుచుకుపడుతున్నారు. పార్టీ తనకు టికెట్ కేటాయిస్తే విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కి చెందిన మరో పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్న సంతోష్ కుమార్ అధిష్టానంలో తనకున్న పరిచయాలతో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటూ ప్రస్తుతం టికెట్ కన్ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ ఈ దఫా టికెట్ తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ బంధువు కాంగ్రెస్ నేత రేగులపాటి రమ్యారావు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరో కాంగ్రెస్ నేత పిసిసి సభ్యుడు వైద్యుల అంజనీ కుమార్, మైనార్టీ నేత ఖలీద్లు కూడా టికెట్ కోసం ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మంది అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు బలమైన అభ్యర్థి ఎవరో తెలుసుకునేందుకు అధిష్టానం రహస్యంగా సర్వే చేయించినట్టు సమాచారం. ఆ సర్వే ఆధారంగానే బలమైన అభ్యర్థికే టికెట్ లభించబోతోంది.